రెక్కలు కట్టినవురా రెండు తిరుగు వరకు పడేస్తాయి తండ్రి కొడక ఈ కడుపులో కరిమాయ నాకు 20 పాలో పడో బయట పడ్డాక కొడక నా ప్రాణం తీస్తురా నా కాళ్ళు కడితే నాకు కాడు పెద్ద గరువు కొడక పిండి మీద సాదికెక్కి నా ప్రాణం పోతుందో ఏమో ఒక్క గడియన్న ఆగరా నాన్న కడుపులున్న పాలో పడుగు బయట పడ్డాక తమ్ముడు చెల్లెలు నీ చేతిలో పెట్టాక నన్ను తప్పనువే పుట్టబోయే చెల్లెకు తమ్ముడుకో తండ్రి ఎవడనే తండ్రి పడితే ఎట్ల బయటికి రానిస్తాడే 2 గాళ్ళకు బంధం పోతే కడుపులున్న పిండి వ్యవసాయానికి ఎక్కి చచ్చిపోతారన్ను బతుకుదామని ఆశ ఉంటే ఇప్పటికే మించిపోలే పని తోడి పూలు చేసినవో వారి పేరు చెప్పు వాళ్ళకి నీకు రంగ వైభోగంగా పెళ్లి చేస్తా అంటే కొడుక నేను తప్పు చేస్తే ఫలారోడని చెప్పుదురా మీరే తప్పు చేయలేదంటే తల్లి నీ 2 గాళ్ళకు బంధం పోతే నీకు బాధైతే నీ బాధ చూడలేక నిన్ను చేత పట్టి చెడగొట్టోడు దిగిరావాలి తిప్పకుండా తల్లి దగ్గర దాసీల కావాలి పెడతాడు దాసి చూసినవా నా తల్లిని ఎలా చేసిందో చూసినవా మొగోని అంటే నువ్వేనయ్యా కాకపోతే నువ్వే దాసికి ఇట్లా అంటది ఏసు ప్రాబ్లం చేసినావు నీ తల్లిని మంచోని కాకపోతే మంచోనివేనయ్యా నీ అంత మంచోడే లేదు మెక్క తిని బొంత కప్పుకొని మారి మీద వండుకో ఎందుకు బొంత బ్యాగులు ఎట్లేదు బొంత 5-6 మంచిగా మందం గుర్తించి ఉంటారు బొంత మంచోళ్ళు లేరురా నాతో మంచోళ్ళు లేరురా నాతో పిచ్చ అట్లా అంటారా మంచిగా అయ్యా తల్లి బాధకు తట్టుకోలేక పలారోడన్నా అని అది చెప్పాలి ఇది చెప్పకపోతే దీని కోసం చూడలేక చేత పట్టి చెడగొట్టుడన్న రావాలి తల్లి కోసం చూడలేక తల్లి కట్లు ఇప్పిందనుకో ఏకు తీసి మేకు బలిస్తావు మేకు నీ మేకు పాడవర కదా నీ మేకు ముంచిపోను కదా నాకు మేకు బలిస్తానంటే పాడబడి తల్లి కట్లు ఇప్పితే కదా పో చూస్తేవా పో ఎవరొస్తారో మేము బరాబరి కావాలంటాం పోవయ్యా ఏ చిన్నదానా తల్లి కోసం చూడలేక తల్లి కట్లు ఇప్పితే ఏకు తీసి మేకు బలిస్తా తల్లి దగ్గర దాసీల కావలించుడు మొదటి తర్వాత కాడ తమ్ముడు నిచ్చుడు తమ్ముడా తల్లి గోడ చూడు లేక తల్లి కట్టిప్పించే వరకు తల్లి కంటే ముందుగా నిన్ను చంపుతా అది తర్వాత కాడ తమ్ముని కావాలి పెట్టి తల్లి కాడ దాసీలు కావాలి పెట్టి రాజమాల మీద హాయిగా వండుకున్నాడు కళ్ళ కట్లు సాయం చెయ్యాలి ఆడోళ్ళ మరో ఆడోళ్ళ గిరక మొగోని మరో మొగోని గిరక బిడ్డ బిడ్డ ఏమిటమ్మా దాసులో బిడ్డ నీకు దండం పెట్టదా కళ్ళకట్లు ఇప్పరా కళ్ళగట్లు ఇప్పుదే
అప్పుడు కనుకనేమి తల్లికి చూడు పురుటి నొప్పులు మొదలైతానే పందిరి మీద గుండు పదినిమ పన్నోళ్ళ కనుక్కొని నా బంగారంటే కొడక కిష్టరెడ్డి ఎక్కడున్నవు రాయిగా నా ప్రాణం పోదాన్ని కొడక అని ఆర్తికి పెట్టిన నా తల్లి ప్రాణం ఎట్టుకుంటా నా అన్నమే ప్రాణం తీసిన మంచిది అనుకున్నాడు అవ్వ సాగ అనుకుంటాను కొడుకు మొదలు తర్వాత కాడికి కడపలో ఉన్న కడపలో ఉన్న దేవుడు బయట పడే సైవం అయితే తల్లి కనుక మది దేవి శరమైతే నల్లార పోతుంది నీ కొడుకు మాల మీద వండుకున్న కోటన్న మాల దిగుతా కనుక ఏమి నీ ప్రాణమే తీస్తుడు నీ బిడ్డ ప్రాణమే తీస్తుడు ఇంతకాలం నా కడుపులో కామినా పోయినా నువ్వు భయపడ్డావు గాని బతుకు సాయ బంగారు ముఖం చక్కని బిడ్డ కలిగిందని అమ్మవారు ఓళ్ళే వేసిందా అయ్యా దట్టమాసి బాగా దూరం అయినాడు నాకు బిడ్డ ఉంటే నా బాధ నా బిడ్డకు చెప్పుకుందు ఆడవారు మనం ఆడవారికి ఎరకని నాడు బాధపడ్డా అందుకే భగవంతుడు నిన్ను అడిగట్టరా అన్నలకు సెల్లువు తల్లికి బిడ్డ ఇంటికి మహాలక్ష్మి ఊర జనం ఎత్తినవు గాని బిడ్డ ఇక నీ అన్న వచ్చినాక నీ పానమే తీస్తావు నా పానమే తీస్తావు పాపి గర్భమందు బిడ్డ నువ్వు జనం ఎత్తినవు గాని ఆ పాపాత్రుడు నీ అన్న ఎవర పానం తీస్తాడోనమ్మా బిడ్డనెత్తు కోరి బాధపడతాంది కనుక వదినావా అప్పుడు అవ్వడు చేత వట్టినోడు దిగచ్చరా ఇకనన్నా చెప్పుద్దా అవ్వ అని తమ్ముడు వేడికి వచ్చి తమ్ముడా అమ్మ సంగతి ఎలా అంటే అన్న నువ్వు ఉన్న కానీ ఉన్నా కానీ అవ ఏమైంది వాళ్ళు అడిగారు తమ్ముడు కృష్ణయ్య ఆడికెళ్ళి వచ్చిన చూసింది వాడు మంచిగానే ఉన్నాడు వీడు మంచిగా ఉన్నాడు నాకు మేకేడ బాధిస్తాడు ఒక తల్లి తప్పు ఎవరితోటి చేసిందో తెలవాలంటే తల్లి బంతి పువ్వు లాంటి చెల్లెలు కన్నది తల్లికి అట్లా వెలిపినట్టు ఏమిడే దాచురాడా ఏమిడే దాచురాడా అన్నావు నువ్వు
నాకేం బలిస్తావు పక్క పరిచెత్తావు నేను వచ్చిన లేవచ్చేస్తే పచ్చిత్తు వెళ్ళాడు వాళ్ళు నేను ఇస్తా చెప్తే ఎవరన్నారు నువ్వు అన్నావు ఎవరు రాలే ఏమన్నా నువ్వు మా తల్లి కట్లు ఇప్పితే ఏం చేస్తానన్నా నీకు పాడబడ కదమ్మా ఎంత పడతాడు పొరుసుడు పాడబడవు వా అయ్యా నీ బాంచన్ నీ కాలు తల్లి కట్లు ఎందుకు ఇస్తున్నా నీ పాడబడ ఏంది కచ్చలు ఎప్పుడు కస్తాను అయ్యా నీ జీతం పాడబడ అరే నేను చెప్పరాకినా వానయ్యా ఎవరు రాలే ఎవరు పోలే నీ భవ నీ కళ అంతా నాయన నీకు నువ్వే ఉనికి పడతాను నీడని చూసి వచ్చినట్టు చేస్తాను తర్వాత కాడ నీ తమ్ముడు నిలబడి ఉన్నావు నీ తల్లి పొంటి మేము ఉన్నాము ప్రాణం పోయే ముందు అయ్యే పోయే ప్రాణాలు చేసింది నొప్పులు పుడు నొప్పులు మొదలయ్యి కొడుకాయిగా నా ప్రాణం పోతుంది అన్నప్పుడు నా అన్న నన్ను చంపినా పర్వాలేదు ఇగో నా తల్లి కట్లు చెప్తాను మీరు ఉండులని నీ తమ్ముడు తర్వాత కాడ కావాలి ఉన్నాడు నీ తల్లి డెలివరీ అయింది చక్కని చెల్లి వచ్చింది నీకు పో ఏ వీటికే ఉంటానో ఉండ కొడుక ఎవరు రాలే ఒక్క రాజే ఉంటే గోడ దిగిండి ఇంటికి పోయింది ఇక మళ్ళా మనిషే రాలే రాజే పోయిన కాడ నుంచి మనిషి రాలే గోడ ఎక్కలే నా తల్లి కట్లు ఎవరు నా తమ్ముడు అయిపోయిండ తమ్ముడేమని తమ్ముడు ఎవరోని తమ్ముడు బల్ల వాచునోని తమ్ముడు తమ్ముని ప్రాణం ఇస్తున్నాయి ఈ బండి ఆకుడైనే చేడు తమ్ముడు వేడి కట్టే తల్లిని చేతవాడి చిడగొట్టుడు దిగి రావాలంటే తల్లి కష్టానికి ఇప్పుడు ప్రాణం ఇంకొక ఎవరన్నా పక్క పంచి ఉండు కదా ఇద్దరు కలిసి నేను పోదు కానీ నాతో నా తమ్ముడు ప్రాణాన్ని తెగించి ప్రాణం తీయంటాడు తమ్ముని చంపుకుంటా అంటే కొంటే భూమి దొరుకుతుంది కొంటే జాగా దొరుకుతుంది కట్టుకుంటే ఇల్లు కనబడుతుంది తోడితే బావి కనబడుతుంది 80 ఆవిడ వేరే ఎన్ని కానరాదు 90 ఆవిడ వేరే తోడు కానరాదు ఎవడన్నా పగోడో బాలోడో నాయుడు కొట్టడానికి వస్తే నా తమ్ముడు కుడిపుసంగా ఉంటాడు పక్కనంతాడు చూస్తా నేను అన్నం అంటాడు తమ్ముడు చూస్తాడా మీరే చెప్పు ఎప్పుడు అనేసి మంచి పని రామా ఇది మంచి ఉంది లంగం దొంగందంటే మన ఇంకా 4 అన్నాడు అని అనుకుంటారు గిట్టమంటే కొడుకు రామని మదం బాగున్న తన్ననియరని అనుకోరు అని చూసుకుంటూ పోతారు బాగా పెట్టుకోకుంటే అవి ఎక్కువ పోరా లేకపోతే నువ్వు అంతా పని చెప్తాను తమ్ముడు 2 తంపు తల్లి కట్టి ఇప్పిల్లాడు తమ్ముడు పోతే తమ్ముడు దొరుకు గుల్లుడు వేగుల్లదాన్ని అవ్వ పోతే అవ్వ దొరికాయి పొత్తుల్లి పోతున్న మళ్ళీ వీడిన పోరినే చంపుతాడు అన్నాడు మళ్ళీ వేడి కట్టారమ్మా ఏమిటి అమ్మా లంజవాయి దొంగవాయి చెల్లెని కన్నా ఈ చెల్లెని ఎత్తుకొని ముద్దులు ఆడితే ముంగడ ముచ్చట పెడుతుంది వెనక ఎక్కిరిస్తారు అవ్వ లంజాయి చెల్లెని కట్టి ఎత్తుకొని ముద్దులు ఆడతానంటే మా పరుగు పోద్ది కోరి ప్రాణం తీసుకొచ్చింది నేను ఒకవేళ తప్పు చేసేది ఉంటే తప్పు కరాబో కొడక నీ చేతులా పెడదు కొడక ఆ భగవంతుడు అది పోయి ఇంటికి ఆడి బిడ్డ అడవిలో ఉండాలి అన్నలు ఉన్న కాడ చెల్లాను చెల్లాను ఉన్న కాడ అన్నలు ఉండాలి ఆడివారితోటే బలగం ఆడవిల్ల లేని పండుగ ఉండదు ఆడివారితోటే రాకట్టు పోకట్టు రాజపానం అన్నారు ఆడివారితోట చుట్టెరకమ కొడక మీ తోట మీకు చెల్లె ఆడాది పోనాడు రక్త బంధన రాకిట్ల పండుగనాడు రాక గట్ట చెల్లె కదా ఈ చెల్లె మా రాయనుండగా ఉడితే నేను అట్లనుకుంటే నువ్వు లంజవై కన్నా చెల్లెను నేను ఆడిబిడ్డ అనుకుంటారా అడుగుమంటారు అంటే కోటన్నా తల్లి చేతుల చెల్లెలు కూర్చుకోలే ఒక ఉత్తరేడు పలిగిడికి తల్లి చేతులు చెల్లెలు కూడుకొని ఈ
బోడిని కత్తితోటి రెండు వక్కలు చేసి పెండగడ్డ మీద ఎత్తే కుక్కలో నక్కలో తింటాయి కానీ నాకు పెళ్లి కాలే పేరంటే కాలే కనున్న పెద్దలున్నా నాకు పాపం కలుగుద్ది ఈ మంది పుట్టే బోడిని గంగలేసేస్తారా గంగలేసేస్తారని పోతుంటే అప్పుడు పుట్టిన బిడ్డ అన్న మనసులో అనుకున్నది తెలిసింది ఓరన్నా తల్లి కళ్ళ కార రాకుండా తల్లి గర్భములు దొరల పడ్డ దేవలోకముల అక్కలకు నాకు పడక నీ ఇంటి లక్ష్మిని ఎత్తే అర్థం తెలవక నన్ను చంపుతావారన్నా ఓరి అన్న చేతుల చెల్లెరా వంటగా చెల్లె రావుకి నోటి కిరావు లేదు కోకోలే వదులుతుంది గంగవేటి గచ్చరా గంగవేటి గచ్చరా గంగవేటి గచ్చిండు రెండు గాళ్ళు వాటి గిరగిరి 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 ఇచ్చి చెల్లెను గంగలకు ఇసురావటరా గంగలకు ఇసురావటరా గంగలకు ఇసిరిండు మందికి ఉంటే పోరి ఎట్లా కొట్టుకపోతే చూస్తారని గంగ కొట్టుకుంటూ చూస్తాడు చేసినప్పుడు కనుకనేమి పైకి పోయిన తెల్ల కనుకనేమి కిందికి రాదాయ కంగర పడదాయ ఏడున్నర దాటి చెట్ల ఎత్తున కనుకనేమి అంత దూరాన అగంట జోజువల కనుకనేమి కిలకిల కిలకిల నవ్వుతుంది చెయ్యలు ఇప్పుడు పుట్టిన శల్య నవ్వడం ఏంద్ర ఇది ఏమి చిత్రం రాని కంటి రెప్ప కొట్టకుండా తల ఎత్తి చూసినప్పుడు కనుకనేమి ఆకాశం ఏని పలుకులు పలికినట్టు అప్పుడు పుట్టిన పశువాల ఏమని పలుకుతున్నదైనా తల్లి గర్భంలో దొరబడ్డదే తల్లికి కళ్ళకు గాన రాకుండా నేను గర్భంలో పోయిన వారి నీకు తల్లి ఏ మాట చెప్తుందిరా అల్లా నేను మానవరాలను కాదు పాపం ఎత్తగలగలేదు నాది భూలోకం కాదు మాది దేవలోకం మా తండ్రి దేవేంద్రుడు తల్లి సత్యదేవి సత్యదేవి గర్భాన 7 రకాల ఎల్లెల్లో మేనకా తిలోత్తమ రంభా ఓర్వతి పద్మిని నాగిని నేను చిన్నదాన్ని దేవయానుడు నా పెద్దక్క దేవాంగులం ఉన్నది కాలం లోపల కనుక మా నాన్న 7 బిడ్డల ముందు పెట్టుకొని ఇలా ఏ బిడ్డ తెలివి కలదని మా నాన్న ప్రశ్న వేసినాడు నా 6 అక్కలు ఆ ప్రశ్నకు జవాబు ఇప్పన్నాడు మా నాన్న వేసిన 4 ముచ్చట్ల ప్రశ్న నేను ఇప్పి చెప్పిన్నాడు నువ్వు ఉండవలసిన బిడ్డవు నన్ను గొప్ప చేసిండు మా నాన్న నా 6 అక్కలు పాడవడను అవ్వయ్యకు మెప్తమైన బిడ్డవు ఆటల్లో ఆడనీయమన్నారు పాటల్లో పాడనీయమని నన్ను పక్కకు ఏనాడు దొబ్బిల్లో విల్లనైతే రామా ఇవాళ నేను ఒక్కదాన్ని ఒంటరి కోతుల ఎట్లా బతకాలని ఏక దృష్టితోని కనుకనేమి నేను ఎక్కడ బతకాలను చూసిన గడియ లోపల కనుకనేమి అదే గడియ లోపల మనమ్మ కనుకవది కనుక పట్టమాసి బాండవ దూరమై అంటురాలు ముట్టురాలు అవి కనుకనేమి నా 2 కొడుకుల్లో నాకు బిడ్డ ఉంటే కనుకనేమి ఆడదాని మర్రం ఆడదాని కనుక బిడ్డ ఇవాళ బడికి పోయి అన్నచ్చటలకు వంట చేయి నేను ఇవాళ కుండ ముట్టుకొని వస్త్రం పక్కకుందనంటే నా బిడ్డ వంట చేసి పెట్టు నా కొడుకులకు నేను ఏ మాట చెప్పుకోను నా కొడుకులు బడికి పోయి ఎచ్చటలకు బాయికాడ తానమాడి మైల బాపుకొని వచ్చి నా కొడుకులకు వంట చేస్తాను అని బాయిగడ్డ మీద మన తల్లి కనుక దేవి కనుకనేమి దానము చేసి బట్టలా వేసుకొని గడ్డ మీద కూర్చున్న తల్లికి దూపరువు గాయించిన నేను ఇంటికి దొడ్డు బంగారి శాప పిల్లం అవతారం ఎత్తి నానా రుసులు తయారు చేసి కనుకనేమి తల్లి కళ్ళకు గాన రాకుండా తల్లి గర్భములకు పోయిన రానేను నేను ఎవరనుకుంటాను తల్లికి బిడ్డను అన్నకు చల్లని ఇంటి మహాలక్ష్మిని ఎత్తిన కాదు అక్కడనే ఆగి చెల్లె కిలకిల వచ్చి నవ్వినప్పుడు బిక్కులు బీరిపోయి చూడంలో గట్ల కాదు ఇట్లా కాదు గట్లని జరిగిన సంగతి చెప్పినప్పుడు కోటారెడ్డికి దారిగుండి తల్లుమని అమ్మన బాలం రొమ్మున ఉన్నది నాటి దేవేంద్రుని బిడ్డలల్లా అందరికంటే దేవయాని మా ఇంటి మహాలక్ష్మి వచ్చినవని అక్కలకు నీకు పడక తల్లి కళ్ళ కార రాకుండా తల్లి గర్భంలో సోమనాల బాయిల ధూపగాయించి తల్లి గర్భంలో వేయనవా అయ్యో నా చెల్లెరా